తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేటు వాహనాలకు అదేవిధంగా ప్రైవేటు బస్సులకు తెలంగాణలకు ఎంట్రీ కావాలంటే పర్మిట్ తీసుకోవాలనేటటువంటి నియమాన్ని నిన్న రాత్రి 12 గంటల నుంచి ప్రారంభించిందనేది అందరికీ తెలుసు. మేము కేసీఆర్ గారితో తెలంగాణ ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ఇక్కడ ట్యాక్సులు పెంచినా, ఇక్కడ పర్మిట్కు అధికంగా పెంచినా, అక్కడ ట్యాక్సులు పెంచినా అల్టిమేట్గా ప్రజల మీద భారం పడుతుంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఒకటే మేము కోరుతా ఉన్నాం, ఇది పునరాలోచించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 650 బస్సులు అక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఉన్నాయి. అందులో 300 బస్సులు మాత్రమే హైదరాబాదుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటాయి, పోతుంటాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు 325 బస్సులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇక్కడ ఆ 325 బస్సులలో ఆంధ్ర ప్రాంతానికి 250 బస్సులు పోతాయి. ఈ 250 బస్సులు అక్కడ పోయినప్పుడు ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ క్యాబినెట్ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. మేము కూడా ఒక అడుగు ముంగట్నా వెనుకనా ఏ విధంగా అయితే మీరు ట్యాక్స్ను ఇంప్లిమెంట్ చేసిర్రో అదే ట్యాక్స్ పద్ధతి మేము ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తామంటే అల్టిమేట్గా ప్రజల మీద భారం పడుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుమానం. దయచేసి ఇప్పటికున్న ఇలా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా పెట్టుకుందామనే మాట చట్టంలో ఉంది. మరి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి వెళ్ళి తెలంగాణకు వచ్చే బస్సులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడికి రావడం అనేది ఆవశ్యకత ఉంది, అవశ్యం, అది అవసరం. కనుక 10 సంవత్సరాల ఈ ఉమ్మడి రాజధాని ఉన్నన్ని రోజులైనా సరే ఈ ట్యాక్స్ విషయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ప్రజల మీద భారం పడకుండా చూడాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు మొన్ననే అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని మంచిగా చూసుకోవాలి, మనము వాళ్ళ ఉద్యోగులను మంచిగా చూసుకోవాలి, వాళ్ళకు సెక్యూరిటీ మంచిగా పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండడం కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, మనకు ట్యాక్సులు వస్తాయి, మనకి ఇక్కడ లాభం అవుతుందని చెప్పి ఏమో అసెంబ్లీలో మాట్లాడతారు. ఇవాళ అక్కడి నుంచి వచ్చేటటువంటి బస్సుల మీద, లారీల మీద ట్రాన్స్పోర్ట్ పన్ను వేయడం లోపల అంతర్యం ఏంటో మాకైతే అర్థమైతలేదు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ప్రజలకు ఎక్కడ నష్టం జరుగుతుందంటే ఈ భారం ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోస్తాకెళ్ళి పండ్లు, కూరగాయలు, పూలు అనునిత్యం ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్కు వస్తూ ఉంటాయి. ఇవాళ ఈ ట్యాక్స్ ప్లస్ అయిందంటే ఖచ్చితంగా ఆ ట్యాక్స్ దాని మీద భారం పడుతుంది. ఆ భారం పడ్డదంటే తెలంగాణ ప్రజల మీద కూడా అధిక ధరగలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఒకసారి పునరాలోచించండి. ఇదేం మనము పాకిస్తాన్ తోటి విడిపోలే, 60 సంవత్సరాలు సమైక్యాంధ్రంగా ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఈ వ్యవహారం ఒక్క రోజులో కొలిక్కి రాదు. ఇవాళ మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ 9 నెలల్లో మాకు 30 కోట్లు నష్టం జరిగిందని. ఈ 30 కోట్లు ఆయనకు నష్టం జరిగిందంటే అది ప్రజల దగ్గరికి వెళ్ళి వచ్చే నష్టమే కదా, అది ప్రజల మీద భారం పడేదే కదా. ఇవాళ 30 కోట్లు నష్టం జరిగిందని ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనకము, రేపు పొద్దున క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ట్యాక్సులు పెంచితే అల్టిమేట్గా ప్రజల మీద భారం పడుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నది కనుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పందిస్తుంది.